కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు 14వ రోజు రాత్రి భీమసేనుడి కుమారుడైన ఘటోత్కచుడి బారి నుంచి కౌరవ సైన్యాన్ని కాపాడుకోవటానికి కర్ణుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ శక్తి అనే ఆయుధం యొక్క ప్రభావంతో ఘటోత్కచుడు మరణించడం జరుగుతుంది. ఘటోత్కచుడు మరణించడం చూసిన శ్రీకృష్ణుడు ఆనంద తాండవం చేస్తాడు. దానితో పాండవ సేన అంతా కూడా ఆశ్చర్యచకితులవుతారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు: ఘటోత్కచుడు మన భీమసేనుడి కుమారుడు. అతడు యుద్ధంలో మన సేనానికి సంబంధించిన వాడు. మరి అతడు చనిపోతే నువ్వెందుకు ఆనందపడుతున్నావు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు. కర్ణుడు అర్జునుడిని చంపడం కోసము శక్తి అనే ఆయుధాన్ని దాచి ఉంచుతాడు. అయితే అర్జునుడు ఎదురుగా ఉన్నప్పుడు కర్ణుడికున్న శాపాల వలన ఆ ఆయుధాన్ని ప్రయోగించే విషయం అతనికి గుర్తుకు రాదు. ఒకవేళ కర్ణుడికి ఆయుధం విషయం జ్ఞాపకం వచ్చినా అతడు అర్జునుడిని చంపడం కోసము ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అయితే నారాయణాంశ అయిన నరునిపైన అది పనిచేయదు. అది గనక జరిగినట్లయితే ఇంద్రుని యొక్క వరం వ్యర్థమవుతుంది. అలా జరగకూడదంటే అర్జునుడు మరణించాలి. ఇందులో ఏ ఒక్కటి జరిగినా కర్ణుని విధి మారిపోతుంది. ఘటోత్కచుడు ఘటోత్కచుడు మంచివాడైనప్పటికీ జన్మతః ఒక రాక్షసుడు. అతడు గనక యుద్ధంలో మరణించకపోయినట్లయితే అతనిని చంపడం కోసము నేను మరొక అవతారం ఎత్తాల్సి వచ్చేది అని శ్రీకృష్ణుడు పాండవసేనతో చెప్తాడు.